హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం మటన్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మటన్ బిర్యానీ కోసం నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. దీంట్లో ఒక కొత్తిమీర కట్ట, అలాగే పుదీనా, 12 లవంగాలు, స్టార్ అనాస పువ్వు 2, 7 ఇలాచి, 3 మరాఠీ మొగ్గలు, అలాగే ఒక 3 బిర్యానీ ఆకులు, 4 దాల్చిన చెక్క, 1 జాపత్రి, ఒక 2 టేబుల్ స్పూన్లు సాజీరా, అలాగే కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ముక్కలకు పట్టేలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం మిర్చిని కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే పేస్ట్ పట్టి వేసుకుంటే మొత్తం పీసెస్కి మంచిగా పడుతుంది. అలాగే దీంట్లో ఒక లెమన్ కూడా పిండుకుందాం. నేను దీంట్లో మటన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. 1 కప్పు పెరుగు కూడా పోసుకున్నాను ఫ్రెండ్స్. పెరుగు వల్ల ఏంటంటే మన గ్రేవీ కూడా వస్తుంది. చూడండి, పెరుగు వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. అప్పుడు మనం ఏంటంటే అల్లం పేస్ట్ అనేది అప్పటిదప్పుడే పట్టి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న వాటి అన్నిటినీ మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. నేను బిర్యానీ కోసం 1 కేజీ బాస్మతి రైస్ కూడా తీసుకున్నాను. వీటిని మనం మంచిగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ మనం వాటర్లో నానబెట్టుకోవాలి ఈ రైస్ను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. వెలిగించుకుని ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఆయిల్లో వేసుకొని ఆ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్. వీటిలో కొన్ని ఆనియన్స్ మనం పక్క పెట్టుకుందాము. కొద్దిగా దాంట్లోనే ఉంచుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టిన మటన్ కూడా బయటికి తీసుకొని ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఈ మటన్ ముక్కలను మనం ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ముక్కలు అనేది ఒకదాని మీద ఒకటి లేకుండా విడివిడి ఉండేటట్టు మనం వేసుకుందాము. వేసుకొని మనం స్లో ఫ్లేమ్లో మటన్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకు మంచిగా ఇలా ఉడుకుతుంది, ఆయిల్లో ఉడుకుతుంది పీస్ అనేది. మనం కలుపుకుంటూ ఉండాలి ఎప్పటికీ, ఎందుకంటే మనకు మారుతూ ఉంటుంది. మనం అల్లం పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది. ఇలా ఉడికిన మటన్లో నేను వేడి చేసుకున్న నీటిని యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, మనం చల్లటి నీళ్ళు కూడా పోసుకోవచ్చు. కానీ ఏంటంటే ఒకవేళ ముక్క ఉడకకుండా కూడా వేడి నీళ్ళు పోసుకుంటే ముక్క ఉడుకుతుంది. కాబట్టి నేను వేడి నీళ్ళు పోసుకున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో మనం కొద్దిసేపు ఉంచుకుందాం స్టవ్ మీద. మనకు గ్రేవీ అనేది దగ్గరికి అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాము. అలాగే ఫ్రెండ్స్, మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఉడికించుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుందాం. దాంట్లో సగం వరకు వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఈ వాటర్లో ఒక 3 బిర్యానీ ఆకులు, 4 దాల్చిన చెక్క, 6 లవంగాలు, కొద్దిగా సాజీరా, మిర్చి ఒక 2, 1 టేబుల్ స్పూన్ అల్లం, రుచికి సరిపోను ఉప్పు మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఒక బిర్యానీ మసాలాను కూడా కొద్దిగా వేసుకున్నాను దీంట్లో. చివరిగా కసూరి మెంతిని కూడా నేను యాడ్ చేసుకున్నాను దీంట్లో. ఇవన్నీ వేసుకున్న దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మరిగిన వాటర్లో మనం నానబెట్టుకున్న బియ్యంను దీంట్లో యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్,
మనకు ఈ బియ్యం అనేది 50% మనం ఉడకబెట్టుకోవాలి ఈ వాటర్లో. అలాగే ఇలా ఉడికిన రైస్ని ఫ్రెండ్స్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ బౌల్లో మనం ఈ రైస్ని వేసుకుందాము. చూడండి ఇలా వేసుకుందాము. అలాగే మనం వేంపి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిని కూడా మనం వీటి మీద మనం వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను లైట్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇష్టం ఉన్న వాళ్ళు తినచ్చు, లేదంటే లైట్ కొట్టచ్చు. సో ఫైనల్గా కూడా నేను నెయ్యి పైన 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మన హై ఫ్లేమ్లో ఒక 8 నిమిషాలు మనం ఉడికించుకోవాలి రైస్ని. అలాగే ఒక 20 మినిట్స్ మనం లో ఫ్లేమ్ మీద ఈ బిర్యానీ అనేది దమ్ చేసుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్, మనకు పుల్లల రైస్ ఎంత బాగా వచ్చిందో. మన కొలత ప్రకారం తీసుకుంటే రైస్ అనేది మనకి ఇట్లా మంచిగా పుల్లలుగా ఉంటుంది. సో మనకు కావాల్సిన వేడి మటన్ బిర్యానీ రెడీ. సో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.